Okay, solar air heater. Okay, solar air heater is a device in which the solar energy is converted to thermal energy to heat the air. However, the main challenge in this device is the poor heat transfer rate and low efficiency due to various losses. Okay, ఇక్కడ solar air heater అంటే solar energy is converted into thermal energy to heat the air. సో ఎయిర్ హీట్ చేయడానికి ఇక్కడ మనకున్న సోలార్ ఎనర్జీ అనేది థర్మల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, థర్మల్ ఎనర్జీ అంటే హీట్ ఎనర్జీ. సో మెయిన్ ఛాలెంజ్ అంటే ఇక్కడ వచ్చేసి మనకి పూర్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అండ్ లో ఎఫిషియన్సీ. ఓకే, ఈ సోలార్ ఎయిర్ హీటర్ యూస్ చేస్తే మనకి ఏంటంటే లో ఎఫిషియన్సీ అనమాట, ఎందుకంటే డ్యూ టు వేరియస్ లాసెస్. సోలార్ ఎయిర్ హీటింగ్ ఈజ్ ఎ రెన్యూవబుల్ ఎనర్జీ హీటింగ్ టెక్నాలజీ used to heat or condition air for buildings or process heat applications. It is typically the most cost effective out of all solar technologies, especially in commercial and industrial applications. సో ఇది మనకి ఇక్కడ సోలార్ ఎయిర్ హీటర్ అంటే ఇది ఇక్కడ చూస్తే మనం ఈ సోలార్ ఎయిర్ హీటర్ మనం రూఫ్ మీద కానీ లేదా వాల్ కి వెర్టికల్ గా కూడా దీన్ని మనం మౌంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇది కలెక్టర్ అనమాట. ఓకే, సో ఈ కలెక్టర్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఈ సోలార్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుందో ఇక్కడ మనకి తెలుసు కదా కోల్డ్ ఎయిర్ ఉంటుంది. ఇక్కడ కోల్డ్ ఎయిర్ ఎప్పుడైతే ఇది అబ్జర్వ్ చేసుకునే ఎనర్జీ అనేది ఐ మీన్ ఈ ఎయిర్ కి ట్రాన్స్ఫర్ అయిందో ఇక్కడ ఉన్న ఎయిర్ కూడా హీట్ అయ్యి అప్వర్డ్స్ అనమాట. ఎప్పుడైతే ఎయిర్ హీట్ అయిందో అప్వర్డ్ కి ట్రావెల్ చేస్తుంది అనమాట. ఇక్కడ కోల్డ్ అండ్ ఎయిర్ కూడా హీట్ అయ్యి అప్వర్డ్ ట్రావెల్ చేసి ఈ విధంగా ఇటు నుంచి దీన్ని ఇక్కడ నుంచి మనం ఒక ఫ్యాన్ లేదా అక్కడ కనెక్ట్ చేస్తాం అనమాట. ఓకే, ఈ యొక్క హాట్ ఎయిర్ అనేది దీనికి ఒక ఫ్యాన్ కానీ ఒక బ్లోవర్ కానీ ఇక్కడ మనం కనెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో firstly you need to know that in contrast to major solar units, they rely on passive systems. It means they work on the straightforward principle, which means the cold air sinks as soon as the warm air rises. Okay, so warm air ఎప్పుడైతే ఎయిర్ అనేది వార్మ్ అయిందో కొంచెం వేడెక్కిందో అది కాస్త పైకి రైజ్ అవుతుంది, కోల్డ్ ఎయిర్ అనేది కూడా కిందకి ట్రావెల్ చేస్తుంది. ఓకే, సెకండరీ సోలార్ ఎయిర్ హీటర్స్ ఆర్ ది బేసిక్ హీటింగ్ యూనిట్స్ that you can use along with conventional electric heater in the home. They cannot replace the modern time heating amenities you have in a home. Okay, so however they surely reduce the use of electricity by offering heat through their function. So ఏంటంటే వీటిని యూజ్ చేయడం వల్ల మనకి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది కూడా తగ్గించవచ్చు. Just like any other solar operated machine, the solar air heater collects solar energy. After absorbing the power, it uses it for pressing the air when you turn it on. Furthermore, it is usually a very affordable solution for those who cannot afford high-end electricity heating appliances. So ఎవరైతే ఎక్కువ కాస్ట్ పెట్టి ఎలక్ట్రిసిటీ హీటింగ్ అప్లయన్సెస్ ని వాళ్ళు కొనుక్కోలేరో వాళ్ళకి సోలార్ ఎయిర్ హీటర్ అనేది కూడా ఎక్కువ యూజ్ అవుతుంది. ఓకే, solar air heater pulls fresh air from the bottom of the room and conditions it. The air circulates through a solar collector where it picks up heat. As a result of it, warm air flows through the room or building. Okay, so ఏంటంటే ఎప్పుడైతే ఈ సోలార్ కలెక్టర్ ద్వారా ఎయిర్ అనేది సర్క్యులేట్ అయిందో ఇట్ పిక్స్ అప్ హీట్ అనమాట. అది అక్కడ సోలార్ కలెక్టర్ లో ఉన్న హీట్ ఎనర్జీని అది తీసుకుంటుంది. ఓకే, యాజ్ అ రిజల్ట్ ఆఫ్ విచ్ ద వార్మ్ ఎయిర్ ఫ్లోస్ టు ద రూమ్ ఆర్ బిల్డింగ్. సో ఆ వార్మ్ ఎయిర్ అంటే ఆ వేడిగా ఉన్న ఎయిర్ అనేది కూడా త్రూ బిల్డింగ్ రూమ్ లో కానీ ఒక బిల్డింగ్ కానీ ఫ్లో అవుతుంది. ఓకే, మనం ఎక్కడ ఇన్స్టాల్ చేసుకుంటే అక్కడ. అడ్వాంటేజెస్ ఆఫ్ సోలార్ హీటర్స్. వీటికి అడ్వాంటేజెస్ చూస్తే solar air heaters are very energy efficient when used with conventional electric heaters. They can also help you save a lot of money on electricity bills. Okay, ఇక్కడ ఈ సోలార్ హీటర్స్ యొక్క అడ్వాంటేజ్ చూసుకుంటే దే ఆర్ వెరీ ఎనర్జీ ఎఫిషియంట్. సో దే విల్ help us to save a lot of money on electricity bills. Okay, these heaters are great options for those living off the grid or trying to reduce energy consumption in their home. సో ఎవరైతే ఎనర్జీ కన్జంప్షన్ రెడ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి సోలార్ హీటర్స్ అనేవి కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. నెక్స్ట్, సోలార్ ఎయిర్ హీటర్స్ ఓన్లీ నీడ్ థర్మల్ ఎనర్జీ టు వర్క్ అండ్ ఆపరేట్.
Depending on unit size, you need to put it under the sunlight once in a week or day. So ఇక్కడ సోలార్ ఎయిర్ హీటర్స్ అనేవి కూడా ఓన్లీ థర్మల్ ఎనర్జీని యూస్ చేసుకుని ఆపరేట్ అవుతాయి. డిపెండింగ్ ఆన్ యూనిట్ సైజ్, అంటే ఆ యొక్క వాటి యొక్క హీటర్ సైజ్ బట్టి you need to put it under the sunlight once in a week or a day. Next, solar collectors. Okay, solar air heater and solar collectors. So solar collectors are used to collect the solar energy and convert the incident radiations into thermal energy by absorbing them. So ఈ solar collectors ఏంటంటే ఇన్సిడెంట్ సోలార్ ఎనర్జీని థర్మల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయి. ఓకే, దిస్ హీట్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ బై ఫ్లోయింగ్ fluid, that is air or water, or mixture with antifreeze in the tube of the collector for further utilization in different applications. So ఈ హీట్ ని ఇక్కడ ఫ్లూయిడ్ అనేది అబ్జర్వ్ చేసుకుంది. ఇక్కడ ఫ్లూయిడ్ అంటే మనం ఎయిర్ ఆర్ వాటర్ ఆర్ మిక్స్చర్ విత్ యాంటీఫ్రీజ్. సో ఈ ఫ్లూయిడ్ వచ్చేసి అయితే ఎయిర్ లేదా వాటర్ ఆర్ వాటర్ విత్ యాంటీఫ్రీజ్. సో ఇక్కడ యాంటీఫ్రీజ్ మిక్స్చర్ ఎందుకు వాడతామంటే వింటర్ సీజన్స్ లో చూసుకుంటే మనకి టెంపరేచర్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ వాటర్ అనేది గట్టిగానే ఉండడానికి ఇక్కడ మనం వాటర్ అనేది గట్టిగానే ఉండడానికి యాంటీఫ్రీజ్ మిక్స్చర్స్ అనేవి వాడతాం. ఓకే, అలాంగ్ విత్ ది ఫ్లూయిడ్. ఇక్కడ హీట్ ఎనర్జీని ఈ ఫ్లూయిడ్స్ అనే ఏదైతే ఫ్లూయిడ్ ఉందో అది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది, అంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. In the tube collector for further utilization in different application. Okay, the collectors are classified as, so mainly solar collectors are classified as non-concentrating collectors and concentrating collectors. Okay, mainly two types, non-concentrating and concentrating. Non-concentrating collectors, in these collectors the area of collector to intercept the solar radiation is equal to the absorber plate and has a concentration ratio of 1. So ee collectors lo entante area of collector to intercept the solar radiation is equal to the absorber plate. అంటే అబ్జార్బర్ ప్లేట్ యొక్క ఏరియా is equal to the area of the collector. Okay, and has a concentration ratio of 1. So flat plate collectors, flat plate collectors, that is glazed type, is most important part of any solar thermal energy system. Okay, so ee flat plate collectors mainly non-concentrating type lo entante first one వచ్చి flat plate collectors are very important. It is simplest in design and both direct and diffuse radiation are absorbed by collector and converted into useful heat. Okay, ఈ నాన్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ అనేవి కూడా డిజైన్ అనేది కూడా సింపుల్ గా ఉంటది అండ్ దే కెన్ అబ్జర్వ్ బోత్ డైరెక్ట్ అండ్ డిఫ్యూజ్ రేడియేషన్స్. మనకు తెలుసు కదా, సోలార్ నుంచి మనకి డైరెక్ట్ రేడియేషన్, డిఫ్యూజ్ రేడియేషన్ అనేవి వస్తాయి. సో ఈ రెండు రేడియేషన్ ని కూడా అబ్జర్వ్ చేసుకుంటది ఆ నాన్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్ అనేది. ఓకే, దీస్ కలెక్టర్స్ ఆర్ సూటబుల్ ఫర్ హీటింగ్ టు టెంపరేచర్ బిలో 100 degrees Celsius. ఓకే, సో వీటి యొక్క టెంపరేచర్ రేంజ్ ఆఫ్ ఆపరేషన్ వచ్చేసి వీటి ఎక్కడ సూట్ అవుతాయి అంటే they are suitable for below 100 degrees centigrade. Okay, next, concentrating collectors. Non concentrating చూసాం కదా, ఇప్పుడు concentrating collectors. So concentrating collector is a device to collect solar energy with high intensity of solar radiation on the energy absorbing surface. So ఇక్కడ ఈ concentrating collector ఏంటంటే they will collect the solar radiation with high intensity. Okay, with they collect the solar radiation with high intensity incident on the surface. Okay, such collectors use optical system in the form of reflectors or refractors. These collectors are used for medium and high temperature applications such as steam production for the generation of electricity. So ఈ concentrating collectors అనేవి they are used for medium and high temperature applications. ఇక్కడ మీడియం అప్లికేషన్స్ అంటే 100 degrees to 300 degrees Celsius అండ్ హై టెంపరేచర్ అప్లికేషన్స్ వచ్చేసి అబౌవ్ 300 degrees Celsius. ఓకే, such as steam production for the generation of electricity. సో ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవ్వాలంటే స్టీమ్ జనరేషన్ అనేది ఉండాలి కదా, సో ఆ స్టీమ్ జనరేట్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట ఇవి. ఓకే,
The high temperature is achieved at absorber because of the reflecting arrangement provided for concentrating the radiation at required location using mirrors and lenses. Okay, సో ఈ హై టెంపరేచర్ మనము ఎలా అచీవ్ చేస్తామంటే బికాస్ ఆఫ్ ద రిఫ్లెక్టింగ్ అరేంజ్మెంట్ ప్రొవైడెడ్ ఫర్ కాన్సన్ట్రేటింగ్ ది రేడియేషన్. సో ఈ టోటల్ గా మనకి సన్ నుంచి వచ్చే రేడియేషన్ అంతా కూడా మనం ఒక పాయింట్ దగ్గర ఈ రేడియేషన్ ఒక పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అయ్యేలా చేస్తాం అనమాట. ఎప్పుడైతే అన్ని రిఫ్లెక్టర్స్ నుంచి వచ్చే రేడియేషన్ అనేది ఒక సింగిల్ పాయింట్ దగ్గర మనకి కాన్సన్ట్రేట్ అవుతుందో అక్కడ మాక్సిమం టెంపరేచర్ అనేది కూడా అచీవ్ అవుతుంది అనమాట. ఓకే, అంటే అట్ దట్ పాయింట్ మాక్సిమం టెంపరేచర్ విల్ ప్రొడ్యూస్డ్. సో ఈ రేడియేషన్లు అన్ని కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి కదా, అవన్నీ కలిసి ఒకే చోట ఉండటం వల్ల ఒక పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అవ్వడం వల్ల అక్కడ ఆ పాయింట్ దగ్గర హై టెంపరేచర్ అనేది మనకి అచీవ్ అవుతుంది. ఓకే, దీస్ కలెక్టర్స్ ఆర్ బెస్ట్ సూటెడ్ టు ప్లేస్ హ్యావింగ్ మోర్ నెంబర్ ఆఫ్ క్లియర్ డేస్ ఇన్ ఏ ఇయర్. సో ఈ కలెక్టర్స్ మనం ఎక్కడ ప్లేస్ చేయొచ్చు అంటే ప్లేసెస్ హ్యావింగ్ మోర్ నెంబర్ ఆఫ్ క్లియర్ డేస్ ఇన్ ఏ ఇయర్. అంటే క్లియర్ డేస్ అంటే మనకి ఇప్పుడు క్లౌడీగా లేకుండా ఎక్కడైతే ఉంటుందో ఏ ప్లేసెస్ లో అక్కడ మన ఈ కలెక్టర్స్ మనం ఎక్కువగా దీస్ ఆర్ బెస్ట్ సూటెడ్ ఫర్ దట్ ప్లేసెస్ అనమాట. ఎందుకంటే క్లౌడీగా ఉంటే కనుక మనకి ఈ యొక్క రేడియేషన్ అనేది కూడా మనకి అనుకున్న రీతిలో రాదనమాట. ఓకే, ఎందుకంటే క్లౌడ్స్ అనేవి కూడా ఈ రేడియేషన్ ఆఫ్ చేసేస్తాయి. సన్ నుంచి వచ్చే రేడియేషన్ క్లౌడీగా ఉంటే కనుక ఆ క్లౌడ్స్ మాక్సిమం పార్ట్ ఆఫ్ రేడియేషన్ కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి. సో మనకి ఏమి కూడా రిమైనింగ్ పార్ట్ అనేది మనకి చాలా తక్కువ ఉంటుంది. ఓకే, ది ఏరియా ఆఫ్ ది అబ్జార్బర్ ఇస్ కెప్ట్ లెస్ దాన్ ది అపర్చర్ త్రూ విచ్ రేడియేషన్ పాసెస్ టు కాన్సన్ట్రేట్ ది సోలార్ ఫ్లక్స్. సో దీస్ కలెక్టర్స్ రిక్వైర్ ట్రాకింగ్ టు ఫాలో దిస్ అండ్ బికాస్ ఆఫ్ ఆప్టికల్ సిస్టమ్. The tracking rate depends on degree of concentration ratio and needs frequent adjustment for system having high concentration ratio. సో ఇక్కడ మనం వీటిలో ఏం చేస్తామంటే ఈ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ లో కూడా మనం ఏంటంటే ఒక ట్రాకింగ్ సిస్టమ్ ప్లేస్ చేస్తాం. ఎందుకంటే సన్ డైరెక్షన్ తో పాటు ఇవి కూడా మూవ్ అయ్యే విధంగా మనం ఒక ట్రాకింగ్ సిస్టమ్ ప్లేస్ చేసుకుంటాం. ద ఎఫిషియన్సీ ఆఫ్ దిస్ కలెక్టర్స్ లైస్ బిట్వీన్ 50 to 70%. ఓకే, వీటి యొక్క ఎఫిషియన్సీ చూస్తే 50 నుంచి 70% ఉంటుంది. ద కలెక్టర్స్ నీడ్ మోర్ మెయింటెనెన్స్ దాన్ ఎఫ్పిసి బికాస్ ఆఫ్ ఇట్స్ ఆప్టికల్ సిస్టమ్. ఓకే, ఈ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ అనేవి కూడా ఎక్కువ మెయింటెనెన్స్ కావాలి దాన్ ఎఫ్పిసి అంటే ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్. ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ తో పోల్చుకుంటే వీటికి ఎక్కువ మెయింటెనెన్స్ కావాలి బికాస్ ఆఫ్ ఇట్స్ ఆప్టికల్ సిస్టమ్. దీంట్లో ఉన్న ఆప్టికల్ సిస్టమ్ వల్ల దే రిక్వైర్ మోర్ మెయింటెనెన్స్. ది కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఆన్ ది basis of reflector used, concentration ratio and tracking method adapted. Okay, సో ఈ కలెక్టర్స్ ని మనం ఏ విధంగా క్లాసిఫై చేయొచ్చు అంటే బేస్డ్ ఆన్ రిఫ్లెక్టర్ యూజ్డ్, కాన్సన్ట్రేషన్ రేషియో అండ్ ట్రాకింగ్ మెథడ్ అడాప్టెడ్. సో primarily there are 4 types of concentrating solar collectors which are, సో జనరల్ గా మనం చూసుకుంటే 4 types of concentrating solar collectors అనేవి ఉన్నాయి. There are first one, parabolic trough collector, power tower receiver, parabolic dish collector, Fresnel lens collector. Okay, మనకి ఇక్కడ 4 types of concentrating collectors ఉన్నాయి. First one is a parabolic trough collector. So a parabolic trough comprises a linear parabolic reflector that concentrates sunlight on a receiver that is positioned along the focal line of the reflector. So the receiver is a tube placed directly over the middle of the parabolic mirror and filled with a working fluid. The heat absorbed by the working fluid transfers to water for producing steam. The focus of solar radiation changes with the change in the sun's elevation. So ఏం చేస్తామంటే చూసారుగా, this is the parabolic. Okay, linear parabolic reflector that concentrates sunlight on a receiver that is positioned along the focal line of the reflector. So ఈ focal line of the reflector ఓకే, ఈ రిసీవర్ ఎక్కడ మనం ప్లేస్ చేస్తామంటే అలాంగ్ ది ఫోకల్ లైన్ ఆఫ్ ది reflector. Okay, the receiver is a tube placed directly over the middle of the parabolic mirror and filled with a working fluid. Okay, so ఇక్కడ చూస్తే receiver is placed on the middle of the parabolic mirror.
ఈ ట్యూబ్ డైరెక్ట్లీ placed directly over the middle of the parabolic mirror and filled with the working fluid. సో ఇక్కడ ఈ ట్యూబ్ లో ఏంటంటే మనం ఒక వర్కింగ్ ఫ్లూయిడ్ అంటే అది ఎయిర్ వాటర్ కానీ వాటర్ విత్ యాంటీఫ్రీజ్ మిక్స్చర్ కానీ మనం ప్లేస్ చేస్తాం. ద హీట్ అబ్జార్బ్డ్ బై ద వర్కింగ్ ఫ్లూయిడ్ ట్రాన్స్ఫర్స్ టు వాటర్ ఫర్ ప్రొడ్యూసింగ్ స్టీమ్. సో ఈ హీట్ ఏదైతే ఉందో అది ఫ్లూయిడ్ అబ్జర్వ్ చేసుకుని దట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు వాటర్ ఫర్ ప్రొడ్యూసింగ్ స్టీమ్. ఈ యొక్క హీట్ అనేది వాటర్ కి ట్రాన్స్ఫర్ చేస్తే ఆ వాటర్ అనేది స్టీమ్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ద ఫోకస్ ఆఫ్ సోలార్ రేడియేషన్ చేంజెస్ విత్ ది చేంజ్ ఇన్ ది సన్స్ ఎలివేషన్. సో అంటే సోలార్ రేడియేషన్ అనేది కూడా సన్స్ ఎలివేషన్ ఎలివేషన్ తో పాటు చేంజ్ అవుతుంది. అంటే మార్నింగ్ టైం నుంచి ఈవినింగ్ టైంకి వచ్చే లోపల సోలార్ రేడియేషన్ అనేది ఎలా అయితే చేంజ్ అవుతుందో సో చేంజ్ అవుతుంది కాబట్టి సో ఇలాగా ఈ ఫోకస్ అనేది కూడా మనకి అంటే సన్స్ పొజిషన్ బట్టి చేంజ్ అవుతుంది అనమాట. Reflector keeps following the sun during the days by tracking along a single axis. A working fluid, molten salt, is heated between 150 and 350 degrees Celsius as it flows through the receiver and is then used as a source of heat for generating electricity. Okay, so ఈ రిఫ్లెక్టర్ అనేది కూడా ఇది it keeps following the sun during the days by tracking along a single axis. సో సన్ ఇది సన్ అనేది ట్రాక్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, టు హ్యావ్ ఏ మ్యాక్సిమం రేడియేషన్. ఏ వర్కింగ్ ఫ్లూయిడ్ ఇక్కడ ఏం యూస్ చేస్తాం అంటే మోల్టన్ సాల్ట్ ఈజ్ హీటెడ్ బిట్వీన్ 150 and 350 degrees Celsius as it flows to the receiver and is then used as a source of heat for generating electricity. ఓకే, ఇక్కడ ఇది రిసీవర్ ఈ మోల్టన్ సాల్ట్ అనేది it flows to the receiver and used as a source of heat for generating electricity. Okay, the molten salt is used as a source of heat for generating electricity. Among all the concentrated solar collectors, trough systems are the most developed technology. Okay, ఇక్కడ మనకున్న అన్ని కాన్సన్ట్రేటెడ్ సోలార్ కలెక్టర్స్ లో ట్రఫ్ సిస్టమ్స్ ఆర్ ది మోస్ట్ డెవలప్డ్ టెక్నాలజీ. సోలార్ టవర్స్. Solar power towers are large towers that acts as a central receiver for solar energy. They stand in the middle of a large array of mirrors that all concentrate sunlight on a point in the tower. So, okay, this is the solar power tower. Okay, చూస్తున్నారు కదా, ఇది solar power tower. Solar power tower is a large tower that acts as a central receiver for solar energy. They stand in the middle of a large array of mirrors that all concentrate sunlight on a point in the tower. So, ఇక్కడ ఏంటంటే చుట్టూతో ఉన్న ఇవన్నీ కూడా మిర్రర్స్ అన్నమాట. ఈ మధ్యలో మనం ఇక్కడ టవర్ ప్లేస్ చేస్తాము. సో ఈ మిర్రర్స్ నుంచి వచ్చే రిఫ్లెక్షన్ అనేది కూడా టవర్ లో ఒక సింగిల్ పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అవుతుంది. ఓకే, దిస్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్ సన్ ట్రాకింగ్ మిర్రర్స్ ఆర్ నోన్ యాజ్ హీలియోస్టాట్స్. సో ఇక్కడ ఈ మిర్రర్స్ చూస్తున్నారు కదా, ఈ మిర్రర్స్ మనం ఏమంటాం అంటే హీలియోస్టాట్స్ అని అంటాం. The tower is a mounted heat exchanger where the heat exchange fluid is warmed. Okay, సో ఇక్కడ ఈ టవర్ దగ్గర ఏంటంటే ఒక హీట్ ఎక్స్చేంజర్ ఉంటుంది, వేర్ ద హీట్ ఎక్స్చేంజ్ ఫ్లూయిడ్ ఈజ్ వార్మ్డ్. అక్కడ హీట్ ఎక్స్చేంజ్ అంటే అక్కడ ఫ్లూయిడ్ యూస్ చేస్తాం హీట్ ఎక్స్చేంజ్ దగ్గర. సో ఈ హీట్ అనేది కూడా ఆ ఫ్లూయిడ్ కి ఎక్స్చేంజ్ అయ్యి ఆ ఫ్లూయిడ్ అనేది కూడా ఫ్లూయిడ్ విల్ బికమ్ వార్మ్ అన్నమాట. ఓకే, ద హీట్ కాన్సన్ట్రేటెడ్ టు దిస్ పాయింట్ కెన్ బి 1500 times as intense as incident sunlight. ఓకే, అంటే ఈ సింగిల్ పాయింట్ దగ్గర మన హీట్ కనుక ఒక సింగిల్ పాయింట్ దగ్గర హీట్ కనుక కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కదా, దట్ హీట్ విల్ బి 1500 times యాజ్ 15 times యాజ్ ఇంటెన్స్ యాజ్ ది సోలార్ రేడియేషన్. అంటే సోలార్ రేడియేషన్స్ తో వచ్చే మనకు ఇన్సిడెంట్ అయ్యే సోలార్ రేడియేషన్ తో పోల్చుకుంటే అక్కడ కాన్సన్ట్రేట్ అయ్యే హీట్ వచ్చేసి 1500 times ఓకే ఉంటుంది. అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్ విల్ బి ప్రొడ్యూస్. హాట్ ఫ్లూయిడ్ ఇస్ దెన్ యూజ్డ్ టు క్రియేట్ స్టీమ్ అండ్ టర్బైన్ అండ్ జనరేటర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, సో ఈ అంత హీట్ డెవలప్ అయితే అక్కడ ఉన్న ఫ్లూయిడ్ అనేది ఏమవుతుందంటే ఇట్ విల్ బి కన్వర్టెడ్ టు స్టీమ్. సో ఓకే, స్టీమ్ కింద మారి ఆ స్టీమ్ మనకి టర్బైన్ ని రొటేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ. వన్ డ్రాబ్యాక్ విత్ దీస్ టవర్స్ ఈజ్ దే మస్ట్ బి వెరీ లార్జ్ టు బి ఎకనామికల్. ఓకే, అంటే మనకు ఒక డ్రాబ్యాక్ వచ్చేసి ఏంటంటే దీస్ టవర్స్ మస్ట్ బి వెరీ లార్జ్ అనమాట. అంటే ఎకనామికల్ అంటే మనకి
మనకి ఎకనామికల్ గా చూసుకుంటే ఈ టవర్స్ అనేవి కూడా చాలా హైట్ ఉంటాయి కానీ మనకి మనం చెప్పిన టెక్నాలజీ అనేది దాంట్లో జరగదు. ఓకే, నెక్స్ట్ ఫ్రెస్నెల్ రిఫ్లెక్టర్స్. Fresnel reflectors contain many thin flat mirror strips to concentrate sunlight on tubes through which working fluid is pumped. Flat mirrors accommodate more reflective surfaces in the same amount of space than a parabolic reflector. So ఈ Fresnel reflectors ఏంటంటే it consists of many thin flat mirror strips అన్నమాట to concentrate sunlight on tubes through which working fluid is pumped. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ Fresnel reflectors లో మెనీ థిన్ ఫ్లాట్ మిర్రర్ స్ట్రిప్స్ అనేవి ఉంటాయి. దీస్ స్ట్రిప్స్ విల్ కాన్సన్ట్రేట్ ది సన్లైట్ ఆన్ ట్యూబ్స్ త్రూ విచ్ వర్కింగ్ ఫ్లూయిడ్ ఈస్ పంప్డ్. సో ఇక్కడ ఈ సన్లైట్ అనేది కూడా ట్యూబ్స్ దగ్గర కాన్సన్ట్రేట్ అవుతుంది. ఆ ట్యూబ్స్ లో ఏంటంటే ఒక మన వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది పంప్ చేస్తాం. ఓకే, ఫ్లాట్ మిర్రర్స్ అకామిడేట్ మోర్ రిఫ్లెక్టివ్ సర్ఫేసెస్ ఇన్ ది సేమ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ దాన్ ఏ పారాబోలిక్ రిఫ్లెక్టర్. సో ఇక్కడ ఏంటంటే పారాబోలిక్ రిఫ్లెక్టర్స్ తో కంపేర్ చేసుకుంటే ఫ్లాట్ మిర్రర్స్ అనేవి కూడా ఒక ఆ స్పేస్ లో పారాబోలిక్ రిఫ్లెక్టర్ పట్టే స్పేస్ లో ఇక్కడ మోర్ ఫ్లాట్ మిర్రర్స్ మనం అకామిడేట్ చేయొచ్చు. ఓకే, దే క్యాప్చర్ మోర్ అవైలబుల్ సన్లైట్ అండ్ ఆల్సో మచ్ చీపర్ దాన్ పారాబోలిక్ రిఫ్లెక్టర్స్. ఓకే, సో ఈ ఫ్రెస్నెల్ రిఫ్లెక్టర్స్ అనేవి కూడా దే క్యాప్చర్ మోర్ అవైలబుల్ సన్లైట్ అండ్ ఆల్సో మచ్ చీపర్ దాన్ పారాబోలిక్ రిఫ్లెక్టర్స్. పారాబోలిక్ రిఫ్లెక్టర్స్ తో పోల్చుకుంటే ఇవి చాలా చీప్ అనమాట. ఓకే, ఫ్రెస్నెల్ రిఫ్లెక్టర్స్ కెన్ యూజ్డ్ ఇన్ వేరియస్ సైజ్ ఆఫ్ CSPs, means concentrated solar power systems. ఓకే, మనం ఈ Fresnel reflectors అని కూడా వేరే సైజెస్ లో మనం యూస్ చేయొచ్చు. Fresnel reflectors are often said to be a technology with the lowest output than other methods. సో ఈ Fresnel reflectors లో మనకి ఓకే ఈ టెక్నాలజీలో మనకి లోయెస్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, ఇది ఓకే, these are known as Fresnel reflectors. ఓకే, ఫ్లాట్ మిర్రర్ స్ట్రిప్స్. ఓకే, ఇవన్నీ కూడా థిన్ ఫ్లాట్ మిర్రర్ స్ట్రిప్స్ అని. ఓకే, ఇక్కడ సన్ రైజ్ వస్తే ఈ థిన్ ఫ్లాట్ మిర్రర్ స్ట్రిప్స్ మీద పడినప్పుడు ఇవన్నీ కూడా ఒక సింగిల్ పాయింట్ దగ్గర రిఫ్లెక్ట్ అయ్యి ఒక సింగిల్ పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఒక ట్యూబ్ ఉంటుంది. ఈ అలాంగ్ ద ట్యూబ్ అనేది మనం ఒక ఫ్లూయిడ్ ని పాస్ చేస్తాం. సో ఇవన్నీ కూడా ఒక చోట కాన్సన్ట్రేట్ అవడం వల్ల ఈ రిఫ్లెక్ట్ అయిన రేడియేషన్ అంతా కూడా ఇక్కడ ఈ ట్యూబ్ లో ఫ్లో అయ్యే ఫ్లూయిడ్ అనేది ఇక్కడ హీట్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఈ ట్యూబ్ లో ఫ్లో హీట్ అయ్యి ఆ హీట్ అనేది ఆ ఫ్లూయిడ్ ని స్టీమ్ గా కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ పారాబోలిక్ డిషెస్. దీస్ ఆర్ లార్జ్ పారాబోలిక్ డిషెస్ దట్ యూజ్ మోటార్స్ టు ట్రాక్ ది సన్. This ensures that they always receive the highest possible amount of incoming solar radiation that they can concentrate at the focal point of the dish. Okay, సో ఈ పారాబోలిక్ డిషెస్ అనేవి కూడా ఇందులో ఏం చేస్తాం అంటే మనం మోటార్స్ యూస్ చేస్తాం టు ట్రాక్ ది సన్. అంటే సన్ ఏ డైరెక్షన్ లో వెళ్తుందో ఆ డైరెక్షన్ లో మనం రేడియేషన్ రిసీవ్ చేయడానికి మనం ఇక్కడ మోటార్స్ అనేవి యూస్ చేస్తాం. ఓకే, దిస్ ఎన్ష్యూర్స్ దట్ దే ఆల్వేస్ రిసీవ్ హైయెస్ట్ పాసిబుల్ అమౌంట్ ఆఫ్ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ దట్ దే కెన్ కాన్సన్ట్రేట్ ది ఫోకల్ పాయింట్ ఆఫ్ ది డిష్. ఓకే, సో ఈ మోటార్స్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి హైయెస్ట్ పాసిబుల్ అమౌంట్ ఆఫ్ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్. ఓకే, అంటే ఎక్కువ మాక్సిమం సోలార్ రేడియేషన్ వచ్చే విధంగా మనం ఏంటంటే ఈ మోటార్స్ అనేవి కూడా సన్ యొక్క రేడియేషన్ సన్ యొక్క డైరెక్షన్ వైపు ఇవి ట్రాక్ చేస్తూ ఉంటాయి. ఓకే, దీస్ డిషెస్ కెన్ కాన్సన్ట్రేట్ సన్లైట్ మచ్ బెటర్ దాన్ పారాబోలిక్ ట్రఫ్స్ అండ్ ద ఫ్లూయిడ్ రన్ త్రూ దెమ్ కెన్ రీచ్ టెంపరేచర్స్ అప్వర్డ్స్ ఆఫ్ 750 degrees. ఓకే, సో ఈ డిషెస్ అనేవి కూడా కెన్ కాన్సన్ట్రేట్ సన్లైట్ మచ్ బెటర్ దాన్ పారాబోలిక్ ట్రఫ్స్. సో పారాబోలిక్ ట్రఫ్స్ తో పోల్చుకుంటే ఈ పారాబోలిక్ డిషెస్ అనేవి కూడా they can concentrate sunlight better than parabolic troughs and the fluid run through them can reach temperatures upwards of 750 degrees. Okay, so ఇక్కడ ఈ ఫ్లూయిడ్ అనేది వాటిలో వర్కింగ్ ఫ్లూయిడ్ ఇట్ కెన్ రీచ్ టెంపరేచర్ అప్ టు 750 degrees. ఓకే, ఇక్కడ చూస్తున్నారు దిస్ ఇస్ ఏ పారాబోలిక్ డిష్ కలెక్టర్. సో ఇది వచ్చేసి ఫోకల్ పాయింట్. ఓకే, సో ఇక్కడ రేడియేషన్ అంతా కూడా ఇక్కడ కాన్సన్ట్రేట్ అవుతుంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సోలార్ కలెక్టర్స్. సో వీటి యొక్క అడ్వాంటేజెస్ చూస్తే మనం జీరో ఫ్యూయల్ కాస్ట్. ఓకే, సో కాన్సన్ట్రేటెడ్ సోలార్ కలెక్టర్స్ do not need any fuel like
most other renewable energy sources. So zero fuel cost అంటే ఇక్కడ మనకి సోలార్ ఎనర్జీ అనేది ఫ్రీగా అవైలబుల్ అవుతుంది కాబట్టి the fuel cost is zero. Okay, this is undoubtedly a significant advantage over fossil fuels, the cost of which is going up rapidly every year. Okay, so ఇక్కడ fossil fuels తో పోల్చుకుంటే ఇది ఒక మనకి సిగ్నిఫికెంట్ అడ్వాంటేజెస్. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే మనకి కోల్, ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ. వాటితో పోల్చుకుంటే ఇక ఇదని కూడా ఇది చాలా అడ్వాంటేజెస్. ఓకే, ఎందుకంటే వాటి కాస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ ఆఫ్ జీరో కాస్ట్ ఎందుకంటే సోలార్ ఎనర్జీ ఈస్ ఫ్రీలీ అవైలబుల్. డ్యూ టు దిస్ రీజన్ electricity prices are also increasing fast in more parts of the world, faster than general inflation. Can produce both electricity and heat. Okay, second advantage వచ్చేసి it can produce both electricity and heat. Concentrating solar collectors deliver heat at a much higher temperature. Due to high temperature, it is possible for the power generation equipment to generate both electricity and heat. Okay, no carbon emissions. Concentrated solar collectors do not cause any carbon emission, which is a great advantages. Okay, ఈ కాన్సన్ట్రేటెడ్ సోలార్ కలెక్టర్స్ వల్ల ఏమి కార్బన్ ఎమిషన్స్ అనేవి మనకి అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ అవ్వవు అనమాట. ఓకే, ఎందుకంటే ఓన్లీ కూడా మనకి సోలార్ ఎనర్జీ ఇస్ క్లీన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. దాని నుంచి ఏమి మనకి హార్మ్ఫుల్ గా ఏమి అట్మాస్ఫియర్ ని పొల్యూట్ చేసే విధంగా ఏ హార్మ్ఫుల్ ఏమి రిలీజ్ అవ్వవు. ఓకే, జాబ్ క్రియేషన్. Concentrated solar production can create more permanent jobs and boost the economy as compared to other types of renewable energy resources. So ఈ అంటే ఈ కాన్సన్ట్రేటెడ్ సోలార్ ప్రొడక్షన్ అనేది కూడా దే విల్ క్రియేట్ మోర్ పర్మనెంట్ జాబ్స్ అనమాట వెన్ కంపేర్డ్ టు అదర్ renewable energy resources. Economy of scale. The effects of a significant economy of scale can be observed when shifting to large concentrating systems, which makes the technology cost effective. Next, disadvantage of concentrated solar collectors. వీటి యొక్క డిసడ్వాంటేజ్ చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసి హై కాస్ట్. The average production cost of concentrated solar thermal energy is much higher than other renewable resources. So అదర్ రెన్యూవబుల్ ఎనర్జీస్ తో పోల్చుకుంటే యావరేజ్ ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసి సోలార్ థర్మల్ యావరేజ్ ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సోలార్ థర్మల్ ఎనర్జీ ఈజ్ మచ్ హయ్యర్. Okay, though during the past few years the average cost has dropped to $0.2 per kilowatt hour, still the costs are high as in comparison. The average production cost solar PV is in the range of $0.05 to $0.1 per kilowatt hour. So అంటే ఓవర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ కంపేర్ చేస్తే మనకి యావరేజ్ కాస్ట్ అనేది ఇట్ ఈస్ డ్రాప్ టు $0.2 per kilowatt అయినప్పటికీ కూడా when compared to the PV cost, the solar thermal collectors cost is very high. Okay, so average production cost of solar PV is in the range of $0.05 to $0.1 per kilowatt hour. అంటే ఒక యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి బై యూజింగ్ ద సోలార్ PV సెల్స్ మనకి ఎంత అవుతుంది, $0.05 to $0.1 అయితే ఇక్కడ వచ్చేసి ఈ థర్మల్ కలెక్టర్స్ సోలార్ కలెక్టర్స్ యూస్ చేసి మనకి $0.2 per kilowatt hour. అంటే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్. ఓకే, ద యావరేజ్ కాస్ట్ ఆఫ్ సోలార్ PV ప్రొడక్షన్ విల్ డ్రాప్ ఈవెన్ ఫర్దర్ ఇన్ ద ఫ్యూచర్. సో ఫ్యూచర్ లో యావరేజ్ కాస్ట్ వచ్చేసి ఇంకా డ్రాప్ అవుతుంది మనకి PV సెల్స్ ది. నెక్స్ట్, future technologies can potentially make CSP obsolete. అంటే solar energy is witnessing new innovations quite frequently. Companies all over the world are experimenting to find more efficient and cost effective ways to produce solar energy by making technological breakthroughs. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫ్యూచర్ టెక్నాలజీస్ లో సోలార్ లో ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంకా చాలా టెక్నాలజీస్ వస్తాయి. ఆ టెక్నాలజీస్ కనుక వస్తే ఈ CSP సిస్టమ్స్ అంటే కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ సిస్టమ్స్ అనేవి కూడా అవుట్డేటెడ్ అయిపోతాయి అనమాట. ఓకే, ఎస్పెషల్లీ చైనీస్ solar companies are dominating the solar market by providing low cost energy using advanced methods. సో చైనీస్ సోలార్ కంపెనీస్ అనేవి కూడా దే ఆర్ డామినేటింగ్ ద సోలార్ మార్కెట్ బై ప్రొవైడింగ్ లో కాస్ట్ ఎనర్జీ యూజింగ్ అడ్వాన్స్డ్ మెథడ్స్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అడ్వాన్స్డ్ మెథడ్స్ యూజ్ చేసి దట్ టు అట్ ద లో కాస్ట్ దే ఆర్ ప్రొవైడింగ్ లో కాస్ట్ ఎనర్జీ యూజింగ్ అడ్వాన్స్డ్ మెథడ్స్. సోలార్ లోనే ఇంకా అడ్వాన్స్డ్ మెథడ్ యూజ్ చేసి వాళ్ళు
అట్ ద లో కాస్ట్ మనకి అందిస్తున్నారు. ఓకే, సో దానివల్ల ఈ సిఎస్పి సిస్టమ్స్ అనేవి కూడా అవుట్డేటెడ్ అయిపోయే ప్రమాదం ఉంది. దీస్ న్యూ ఇన్నోవేషన్స్ మే పొటెన్షియల్లీ మేక్ కాన్సన్ట్రేటెడ్ సోలార్ టెక్నాలజీ అవుట్డేటెడ్. ఓకే, ఈ యొక్క ఇన్నోవేషన్స్ అన్ని వస్తే కనుక ఈ సిఎస్పి సిస్టమ్స్ అనేవి కూడా దే బికమ్ అవుట్డేటెడ్. మే అగ్రేవేట్ వాటర్ షార్టేజ్. సో ఇది మెయిన్ ఒక డిసడ్వాంటేజ్. ఓకే, సిఎస్పి ప్లాంట్స్ యూజ్ సిగ్నిఫికెంట్ అమౌంట్స్ ఆఫ్ వాటర్ అండ్ దట్ మే పోజ్ ఏ మేజర్ ప్రాబ్లమ్ ఇన్ డ్రై రీజన్స్. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ కాన్సన్ట్రేటెడ్ సోలార్ ప్లాంట్స్ లో ఒక ట్యూబ్ ద్వారా మనం వాటర్ని పంపించి ఆ వాటర్ మనం హీట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఏం చేస్తాం అంటే ఇట్ మే కాజ్ వాటర్ షార్టేజ్ అనమాట. ఎక్కువగా వాటర్ ని మనం ఈ డ్రై రీజన్స్ లో ఎక్కువ వాటర్ మనం యూజ్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ వాటర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. డ్రై రీజన్స్ యూజింగ్ నాన్ వాటర్ కూలింగ్ ఇంక్రీజ్ ద కాస్ట్ ఆఫ్ సిఎస్పి projects quite a bit, as concentrated solar collectors can focus only on direct solar radiation. Their performance is poor during cloudy days. సో క్లౌడీ డేస్ లో చూసుకుంటే ఈ యొక్క కాన్సన్ట్రేటెడ్ సోలార్ కలెక్టర్స్ అనే పెర్ఫార్మెన్స్ అనేది కూడా చాలా పూర్ గా ఉంటుంది అనమాట. ఎందుకంటే క్లౌడీ డేస్ లో మనకి ఈ రేడియేషన్ అనేది ఐ మీన్ క్లౌడ్స్ అనేవి మాక్సిమం రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుంటాయి. సో మనకి ఎర్త్ మనకి సర్ఫేస్ మీదకి వచ్చే రేడియేషన్ అనేది కూడా తగ్గిపోతుంది. సో ఆ టైమ్స్ లో ఈ సిఎస్పి సిస్టమ్స్ అనేవి దే ఆర్ వెరీ పూర్ దర్ పెర్ఫార్మెన్స్. ద కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ అండ్ మెయింటైనింగ్ కాన్సన్ట్రేటెడ్ సోలార్ కలెక్టర్స్ ఈజ్ హై. సో ఈ సిఎస్పి సిస్టమ్స్ ని బిల్డ్ చేయడానికి కానీ వాటిని మెయింటైన్ చేయడానికి కానీ చాలా దేర్ కాస్ట్ ఈజ్ వెరీ హై. ఓకే, concentrated solar collectors are practical for implementation only in areas with high direct insolation such as arid and desert regions. సో ఇక్కడ ఏంటంటే ఈ సిఎస్పి సిస్టమ్స్ అనేవి కూడా దే ఆర్ ప్రాక్టికల్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఓన్లీ ఇన్ ఏరియా విత్ హై డైరెక్ట్ ఇన్సోలేషన్. డైరెక్ట్ ఇన్సోలేషన్ అంటే అమౌంట్ ఆఫ్ రేడియేషన్ రీచింగ్ ద ఎర్త్ సర్ఫేస్. సో ఎక్కడైతే హై డైరెక్ట్ ఇన్సోలేషన్ ఉంటుందో అంటే హై రేడియేషన్ అనేది సర్ఫేస్ రీచ్ అవుతుందో అక్కడ మాత్రమే ఈ సిఎస్పి సిస్టమ్స్ అనేవి ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయడానికి పాసిబుల్ అవుతాయి అన్నమాట. అవి వచ్చేసి డెజర్ట్ రీజన్స్ సచ్ as arid and desert regions. Environmental issue. Using massive arrays of mirrors may negatively impact the wildlife in the dry regions, especially endangering the rare species. So ఈ టైప్ ఆఫ్ మిర్రర్స్ అనేవి కూడా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వైల్డ్ లైఫ్ కి ప్రమాదం వచ్చే, వైల్డ్ లైఫ్ కి దే మే ఇంపాక్ట్ ద వైల్డ్ లైఫ్. ఓకే, వాటికి వైల్డ్ లైఫ్ కి హాని కలిగించే ప్రమాదం ఉంది. ఓకే, ఇక్కడతో ఈరోజు ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే, మిగిలింది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.